ఫ్రెండ్స్, మనం రోజు వైఫై వాడుతూ ఉంటాం. కానీ వైఫై కూడా వర్షన్స్ ఉంటాయని మీకు తెలుసా? వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ అంటారు. వైఫై టెక్నాలజీని IEEE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనే సంస్థ 802.11 స్టాండర్డ్స్ అనే రూపంలో డెవలప్ చేసింది. సో 802.11 అనేది వైఫై నెట్వర్క్లో డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలో నిర్ణయించే ఒక టెక్నికల్ గైడ్ లైన్. 802.11b స్టాండర్డ్స్తో వచ్చిన వైఫై 1 వర్షన్ 1999లో లాంచ్ చేశారు. ఇది 11 MB/s స్పీడ్తో 2.4 GHz ఫ్రీక్వెన్సీతో వచ్చింది. ఇది ఓన్లీ బ్రౌజింగ్కి మాత్రమే పనికొచ్చేది. తర్వాత వచ్చిన 802.11a 802.11g స్టాండర్డ్స్తో వచ్చిన వైఫై 2 వైఫై 3 వర్షన్స్ అయితే 2003లో లాంచ్ చేశారు. ఈ రెండు 54 MB/s స్పీడ్తో వైఫై 2 5 GHz ఫ్రీక్వెన్సీతో, అలాగే వైఫై 3 2.4 GHz ఫ్రీక్వెన్సీతో అప్పట్లో హోమ్ యూజ్కి పాపులర్ అయ్యాయి. తర్వాత 2009లో వచ్చిన వైఫై 4 802.11n స్టాండర్డ్స్తో వచ్చింది. ఇది మ్యాక్స్ 600 MB/s స్పీడ్తో వచ్చి HD వీడియోస్కి అలాగే గేమింగ్ కోసం అయితే చాలా పాపులర్ అయింది. ఇది 2.4 అలాగే 5 GHz ఫ్రీక్వెన్సీతో వస్తుంది. తర్వాత 2014లో లాంచ్ చేసిన వైఫై 5 802.11ac స్టాండర్డ్స్తో వచ్చింది. ఇది 1.3 GB/s స్పీడ్తో వచ్చి 4K స్ట్రీమింగ్ అయితే వైఫై 5 ది బెస్ట్గా నిలిచింది. ఇది 5 GHz ఫ్రీక్వెన్సీతో వస్తుంది. అలాగే 2019లో వచ్చిన వైఫై 6 802.11ax స్టాండర్డ్స్తో వచ్చింది. ఇది మ్యాక్స్ 9.6 GB/s స్పీడ్తో 2.4 5 6 GHz ఫ్రీక్వెన్సీతో వస్తుంది. ఒకేసారి ఎక్కువ డివైజులు కనెక్ట్ చేసిన ల్యాగ్ అవ్వకుండా పనిచేస్తుంది. తర్వాత 2021లో వచ్చిన వైఫై 6e 9.6 GB/s స్పీడ్తో 2.4 అలాగే 5 GHzతో పాటు 6 GHz ఫ్రీక్వెన్సీతో వస్తూ ఫాస్ట్ కనెక్టివిటీ కలిగి ఉండేది. లేటెస్ట్గా 2024లో వచ్చిన వైఫై 7 వర్షన్ అయితే 802.11b స్టాండర్డ్స్తో వస్తుంది. ఇది అప్ టు 46 GB/s స్పీడ్తో 8K వీడియోస్కి, గేమింగ్స్, VR వర్చువల్ రియాలిటీ అలాగే AR అగ్మెంటల్ రియాలిటీకి ది బెస్ట్గా అయితే వైఫై 7 నిలిచింది. సో ఇవి ఫ్రెండ్స్ వైఫైలో ఇప్పటి వరకు వచ్చిన వర్షన్స్. మీరు మీ ఇంట్లో ఏ వైఫై వర్షన్ వాడుతున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి టెక్ లవర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇలాంటి టెక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.